వర్ష కోరిక ఏదైనా సరే నెరవేర్చు తండ్రి. You are trying to call is currently not reachable. Please try again later. ఇదేంటి రాజు, ఫస్ట్ నెంబరే తేడా కొట్టింది. ఆ నెంబర్ పనిచేయట్లేదంట. నిరుత్సాహపడక వర్ష, ఒక్క నెంబర్కేగా నువ్వు డయల్ చేసింది. ఇంకా 9 నెంబర్లున్నాయి. ఇంకో నెంబర్కి డయల్ చేయి. రాజు, రింగ్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, మాట్లాడు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఎవ్వరూ ఫోన్ తీయలేదు రాజు. మళ్ళీ ఆ నంబర్కి తర్వాత ట్రై చేద్దాం. ఇంకా వేరే నంబర్స్ ఉన్నాయి కదా, వాటికి ట్రై చేయి. హలో, చెప్పండి. నేను వైజాగ్ అనాథాశ్రమం నుంచి మాట్లాడుతున్నానండి. 15 సంవత్సరాల క్రితం మీరు శ్రావ్య అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు కదా. దత్తత తీసుకుంది మేం కాదమ్మా, మా అన్నయ్య వాళ్ళు ఇప్పుడు యుఎస్ లో ఉంటున్నారు. కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తారా? నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, రేపు ఫ్రీ అయ్యాక చెప్తాను. వర్ష, ఒకటేమో రేపు ఉదయం నెంబర్ చెప్తానన్నారు. 2 అడ్రస్లు మనకి దొరికాయి. 3 నెంబర్లేమో పనిచేయడం లేదు. 2 నెంబర్లేమో ఫోన్ తీయలేదు. ఫోన్ కలవనివి తీయనివి అడ్రస్లు కూడా ఉన్నాయి కదా రాజు. ఆ అడ్రస్కి వెళ్ళి కనుక్కుందాం. సరే, నీ పని సక్సెస్ అయ్యేదాకా మనిద్దరికీ విశ్రాంతి లేదు. థ్యాంక్స్ రాజు. థ్యాంక్స్ చెప్పొద్దానా? లేదు రాజు, నువ్వు ఎంత పెద్ద హెల్ప్ చేస్తున్నావో నీకు తెలీదు. నీకోసం ఏదైనా చేస్తాను. ఇది ఏమైనా పెద్ద హెల్పా? నీ ఫ్రెండ్కి సపోర్ట్ నువ్వు, నీకోసం నేను. అలాగే రాజు. అటు వర్ష ఆశయం నెరవేరటానికి, ఇటు నేను అనుకున్నది జరగటానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించినట్టున్నాడు. కార్తీక మాసంలో భార్యాభర్తలు నిష్ఠతో శివుణ్ణి ఆరాధిస్తే ఏ కష్టాలు రావంటండి. నేను దొరబాబు కలిసుండుంటే మేము కూడా ఇలా పూజలు చేసేవాళ్ళం. నాకు అదృష్టం లేకుండా పోయింది. శివయ్య, నువ్వు పోలా శంకరుడివి. భక్తులు కోరిన ఏ కోరికనైనా తీరుస్తావంట. నేను నా భర్తతో కలిసి కార్తీక మాసం నీ గుళ్ళో దీపం వెలిగించాలనుకున్నాను. కానీ నీ
నేనిప్పుడు నా భర్త నుంచి దూరంగా వచ్చేశాను. నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఇక ఇప్పటికీ నా కోరిక నెరవేరే అవకాశమే లేదు. శివయ్యను కోరుకున్నాక ఆ మొక్కు తీరదన్న ప్రసక్తే ఉండదమ్మా. శివయ్యను వేడుకున్నాక ఆయనే తన మొక్కును చెల్లించుకునేట్టు చేసుకుంటాడు. వేదన పడవద్దు, నువ్వనుకున్నది జరుగుతుంది. ఎలా జరుగుతుందమ్మా? నా కోరిక మనసుకి దగ్గరగా ఉన్నా అది తీరే మార్గం నెరవేరలేనంత దూరంగా ఉంది. ఆ మహాదేవుడు తలుచుకుంటే అది ఎంత కష్టమైనా తీరుతుంది. నీ సంకల్పాన్ని ఆ దేవుడి మీద బలంగా ఉంచుకో చాలు. కార్తీక మాస సమయం ఈ రాత్రి వరకు ఉంది. నువ్వు తిరిగి సాయంత్రం మళ్ళీ రా. నువ్వు కోరిన కోరికను శివయ్యే తీర్చుకుంటాడు. మీ నోటి చలువ, శివయ్య ఆశీర్వాదం నా మొక్కు తీరితే నాకదే చాలు. శివయ్య, నువ్వే దిక్కు. హైదరాబాద్లో ఉన్నాడు. ఈవిడేమో నా మొక్కు తీరుతుందని బలంగా చెప్తుంది. ఇదిలా సాధ్యం? హలో అమ్మా. ఏరా రాజీవ్, రీచ్ అయ్యారా? ఇంకా లేదమ్మా, ఇప్పుడే వైజాగ్ సిటీలోకి ఎంటర్ అయ్యాం.